కామన్ న్యూస్ నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడలో డబుల్ బెడ్రూమ్ చెక్కులు అందజేసిన స్పీకర్ పోచారం. సీఎం కేసీఆర్ పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నారన్న శ్రీనివాసరెడ్డి. ఉపాధి హామీ పనుల పురోగతిపై కామారెడ్డి కలెక్టర్ రివ్యూ. ప్రత్యామ్నాయ సాగు వైపు అవగాహన కల్పించాలని సూచన. గట్టుప్పల్లో ప్రచారం నిర్వహించిన గంప గోవర్ధన్. పూసుకుంట్లకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. మహిళా సాధికారతకు పొదుపు సంఘాలు తోడ్పాటు. శ్రీనిధి డ్వాక్రా పథకాలు గొప్ప వరమన్న మేయర్ నీతు కిరణ్. బోధన్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పలువురు అనుమానితులు అరెస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని వర్ని, రుద్రూర్, కోటగిరి, పోతంగల్, చందూర్, మోస్రా మండలాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రుద్రూర్ మండల కేంద్రంలో చెక్కులను పంపిణీ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై చెక్కులు అందించారు. సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించే జీవోను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని, కానీ 2015 నుంచే బాన్సువాడలో సొంత స్థలాలలో ఇళ్లు నిర్మించుకున్న వారికి చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు పోచారం. సీఎంను మెప్పించి ఇళ్లు మంజూరీలు తీసుకోవడం జరిగిందని స్పీకర్ పోచారం వెల్లడించారు. 5 కోట్ల బరువైతున్నది. జాగాల్లో కట్టుకోవడానికి ఇంకా ప్రభుత్వం మనకు అనుమతించలేదు, ఇంకా జీవో రాలేదు. 20 జాగాల వారు కట్టుకోవడానికి అనుమతి రాలేదు. వస్తుంది, రేపేమో వస్తుంది. కానీ మనం చేసే పని మంచి పని కాబట్టి, పేదల కోసం చేసే పని కాబట్టి, అనుమతి రాకపోయినా, ప్రభుత్వ జీవో రాకపోయినా ముఖ్యమంత్రి గారి అండదండలతో వారికి తెలుసు కాబట్టి 2015 నుంచి మనం ప్రారంభించాం ఎవరి స్థానంలో వల్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఇదివరకు ఇచ్చినటువంటి డబ్బు కాకుండా రైతులు చేపలు, రొయ్యలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనుల పురోగతిపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు ఉపాధి హామీ ద్వారా చేపలు, రొయ్యల పెంపకంపై ఊటకుంటలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఉపాధి హామీ ద్వారా పంట పొలాలకు ఫార్మేషన్ రోడ్లు వేయించాలని కోరారు. చాలా ఇంట్రెస్ట్ అయితే లేబర్ కాంపోనెంట్ ఎక్కడైనా ఎక్కువ ఉన్నాయో దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు జనాలు. బికాస్ మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇండివిజువల్ కాంపోనెంట్ అయినా సరే గ్రామ మొత్తం కాంపోనెంట్ ఉంటే కూడా. సో వాట్ యూ హావ్ టు సీ ఇస్ నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఇది మంచి వర్క్స్ ఏదైనా ఉన్నాయో పొటెన్షియల్ వర్క్స్ వాటికి గైడ్ చేయండి. సి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అదే 31 అక్టోబర్ నుంచి నవంబర్ 24 వరకు ఇక్కడ మన టీ సాయి, రాజోల్లా, గుండేకల్లూరు, బద్లాపూర్, కందర్పల్లి, దౌలతాపూర్, వాజిద్ నగర్, కుల్కల్, పండ్రంజా, గుండెని, ఇది మొత్తం చూస్తే ఇట్ ఇస్ ఆల్ అంటే వెరీ పొటెన్షియల్ గ్రామస్తుల జనాలు. ఈ రోడ్ మొత్తం బురద ఉంది, మా పొలానికి మేము వెళ్ళైపోతున్నాము. వాళ్ళకి చెప్తే ఇది బాబు నీకు ఎన్ఆర్జీఎస్ లో ఉంది కదా. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గట్టుప్పల్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలని ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తావని అడిగి తెలుసుకున్నారు. దగ్గర పైసలు ఉన్నాయి సార్ పిలుస్తుంది మాట్లాడవచ్చు. పండా చెందయ్య
చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ చూపెట్టు నువ్వు చెప్పు నువ్వు పైసలు చెప్పు రాదు రైట్ ఓకే వెరీ గుడ్ దగ్గర పైసలు ఉన్నాయి సార్ పిలుస్తుంది మాట్లాడి వస్తుంది నిజామాబాద్ పట్టణ మహిళా పరస్పర సహకార సంఘం 10వ వార్షికోత్సవ మహాసభను జిల్లాలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతు కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు పొదుపు సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శ్రీనిధి, డ్వాక్రా పథకాలు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. పొదుపు సంఘాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా పలు విమర్శలకు తావివ్వకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని మేయర్ సూచించారు.
nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy. And silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff.
all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've had enough. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. No fear, see clear,